రైట్. ఏం పెడతామని నా పేరు శేఖర్. ఓకే, ఎట్లా ఉంది మరి ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల వేడి, ఎవరెవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. గత కేసీఆర్ ను గత 15 ఏళ్ళు ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ, హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ ఏ విధంగా చేసినది ప్రజలంతా చూస్తున్నారు. ఇప్పుడు హుజురాబాద్ నుంచి ఎక్కడి నుంచో స్థానికేతరుడు ఇక్కడ రావడం ఈ ప్రజలకు అనేది నచ్చడం లేదు. ఇక్కడ రాగి లక్ష్మణ్ అనే వ్యక్తి లోకల్ క్యాండిడేట్ వ్యక్తి ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకొని ఇక్కడ ఏం చేస్తే హైదరాబాద్ అనేది ఇక్కడ డెవలప్మెంట్ అయితే పూర్తిగా తెలుసు. ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసు, ఏ విధంగా చేస్తే ఇక్కడ అభివృద్ధి చేయగలుగుతాయని తెలుసు. ఏ విధంగా అంటే గత 100 రోజులు అన్ని పరిపాలన సంక్షేమ పథకాలు చేస్తామన్న వ్యక్తి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు మళ్ళీ 100 రోజులు గడిచినా కూడా మనకి ఏం చేయలేదు. అతని పరిస్థితి ఆ ప్రభుత్వాన్ని కర్రు ఖాతా వాల్చి పెట్టాలంటే కంపల్సరీ టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉన్నది. అయితే మొత్తానికి ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఈటల రాజేందర్ నేను కూడా ఇక్కడ గెలుస్తా అని చెప్పేసి తిరుగుతా ఉన్నాడు. ఏం లేదు, ఈటల రాజేందర్ అనేది ఏం లేదు. తప్పకుండా బీఆర్ఎస్ 1 సైడ్ మెజారిటీలో గెలుస్తారు ఇక్కడ కంపల్సరీ. ఎట్లా మరి సిట్టింగ్ సీటా ఇది? ఇప్పుడు ఇక్కడ ఓడిపోతే మరి 80% రాజకీయ జీవితం క్లోజ్ అయితే 80% ఇక్కడ గెలిచి తీరుతా అని చెప్పేసి అంటున్నాడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే సిటీ మొత్తం హైదరాబాద్ లో గత మన ఎమ్మెల్యే తీసుకున్నైతే మొత్తంగా ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపు నిలబడింది. ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల ప్రజలు వాళ్ళకు అసలు ఏం చేయలేదు. దానివల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం చూస్తున్నది. ఇప్పుడు కంపల్సరీ బీఆర్ఎస్ వైపుకే ఉండాలి. ఆ ప్రభుత్వం పనిచేయాలి, ప్రశ్నించాలి అంటే కంపల్సరీ మనం బీఆర్ఎస్ ని ఎన్నుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్క ప్రజలు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి బీఆర్ఎస్ ఎన్నుకోవాలని చూస్తున్నారు. రైట్. మొత్తానికి అంటే ఇప్పుడు లోకల్ గా స్థానికంగా చాలా సమస్యలు అయితే అట్లే ఉన్నాయి. కొన్ని పరిష్కారమైన మేజర్ గా ఈ బ్రిడ్జ్ ఒకటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ ఏమన్నా హామీ ఇస్తున్నారా మరి ఇక్కడ బీజేపీ? మనం గత 10 సంవత్సరాలు చూసినట్లయితే కేవలం మతాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతో తప్పితే ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏం లేదు. చూడండి, ప్రతిదీ చూడండి, మనకి ఏ లాంటిది మనకి ఏం చేయలేదు. గత ప్రభుత్వంలో కానీ మన కాంచి తీసుకున్న పైసలు తప్పితే మనకు వాళ్ళు ఇచ్చేది కూడా ఏం లేదు టోటల్. దానివల్ల కంపల్సరీ మనం బీఆర్ఎస్ ఎన్నుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మెడలు వంచి మనం పని చేయించుకోవాలంటే బీఆర్ఎస్ కోటేయాలి మనం. అంతే, తప్పకుండా కంపల్సరీ. ఏదో చూస్తున్నాం కదా, 100 రోజులు ప్రతిదీ చేస్తా అన్నాడు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, ఆసరా పెన్షన్లు అన్నాడు, రైతులకు రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఏం లేదు. ఆ పెన్షన్లు కూడా గృహిణులకు కానీ ఇచ్చే పరిస్థితి ఏం లేదు. దానివల్ల మనము ప్రభుత్వం కోసం మనం మెడలు వంచి పని చేసుకోవాలంటే బీఆర్ఎస్ కోటేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే మన అధిక స్థానాలు గెలిపించుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి సమానాలు సభ్యుల దగ్గర ఉండాలని కోరుకుంటున్నాం. రైట్.